అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాళ మాట్లాడబోయే లెజెండ్ ప్రతి భాషలో దాదాపు చాలా రకాల పాత్రల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇంకా హాస్య నటుడిగా అందరినీ అలరించిన మహానుభావులు. దాదాపు 4.5 దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు జీవితంలోని ఎన్నో అనుభవాల్ని నేరుగా చవిచూసిన దిగ్గజం. అండ్ వారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా కూడా అందరికీ సుపరిచితులు. బుల్లితెరపై, అలాగే వెండితెరపై హిందీ, తెలుగు, కన్నడ, తమిళ ఇత్యాది భాషలన్నింటిలో కూడా అలరించి ఇప్పుడు 81 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం. శ్రీ కోటా శ్రీనివాసరావు గారిని పరిచయం చేసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. ఎలా ఉన్నారు సార్? నడుస్తుంది బండి. వృద్ధాప్యం అంటారు కదా, 80 దాడుతున్నాయి, 81 ఇప్పుడు. మరి ఏదో కాళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు ఏదో అంటుండేవారు కదా, అంటాయి కదా, అది తప్పవు. మా నాన్నగారు డాక్టర్ గారు, ఆయన అదే కంకిపాడు. అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్నేళ్ళు రానేవాడు. 50, 60 వస్తుందండి అని ఆయన చెప్పారనుకో, నీకు వైద్యం ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు, కానీ నువ్వు 2తో జాగ్రత్తగా ఉండరా అనేవాడు. ఏమిటారా అంటే, ఒకటి కళ్ళు, 2 కాళ్ళు. ఆ 2 జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని, ఎవరి మీద ఆధారపడకుండా. అవును, అది అలాగా. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్, జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ బి రైట్ హోతా హై. గుర్తుందా సార్ ఈ డైలాగ్? ఏ సినిమాలో? సర్కార్. అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెబితే ఎగతాళిగా కూడా ఉంటుంది. అలాంటి ఆయనతో యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. సరే, నేను డైలాగ్ కడక్కని చెప్పించాను, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. రామూజీ అన్నాడు ఆయన, అమిత్జీ అంటూ వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్, ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నన్ను. అంటేను నేను ఐ యాక్టెడ్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ 25 years. ఎస్, దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, ఏదో ఫోన్ మాడుతూ పక్కకి. అమీన్ అన్నాడు, అప్ప అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. అది నాకు అప్పుడే సర్టిఫికెట్లో అనిపించింది. అబ్బో, అవును, ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా. అలాగా ఒక ఇది. అలాగే రజనీకాంత్ గారికి అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, ఈ మధ్య ఆయన కల్కి సినిమాలో చూసాం. అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలామందికి. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్? చేయటం అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి, మధ్య బలతం పడిపోయిందమ్మా. టాలెంట్ ఎవరికి అక్కర్లా. ఇప్పుడు హీరో అని అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు, జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం. ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిని సర్కస్ కూడా మూసిచ్చారు. అలా తయారైపోయింది. ఆ క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి.